పేద ప్రజల అభ్యున్నతి సంక్షేమాలే కూటమి ప్రభుత్వం లక్ష్యాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వ హయాంలో మరెన్నో పథకాలతో పేద ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడలోని 11వ డివిజన్ రైతు బజార్ వద్ద పేద ప్రజలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 2 ప్లాట్ఫామ్ రిక్షాలు 2 తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమాన్ని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, సీఎం చంద్రబాబు ఎప్పుడూ ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అనేక పథకాలు అందిస్తున్నారని వివరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తన సొంత నిధులతో పేద ప్రజలకు స్వయం ఉపాధి కల్పించడం గొప్ప విషయమని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఇవాళ వెటర్నరీ కాలనీలోని ఇక్కడ కేంద్రీయ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉన్న ఈ భవనం నిర్మూలన కార్యక్రమం కార్పొరేషన్ వారి వల్ల జరుగుతుంది. నిజంగా ఈ ప్రాంతంలో ఈ భవనం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్న గ్రౌండ్ని కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకెళ్ళి ఈ కాలనీ వాసులందరికీ కూడా చక్కటి ప్లే గ్రౌండ్ కానీ లేకపోతే క్రీడా వసతులు కల్పించే విధంగా ఏ విధంగా చేయొచ్చు అనే ఆలోచన మీద నేను గద్దె రామ్మోహన్ రావు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ స్థలం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ నిజంగా చూస్తే విజయవాడ నగరం భయంకరంగా ఎక్కడా కూడా ఆట ఆడుకుంటానికి కానీ లేకపోతే ఎక్కడా కూడా ఖాళీ స్థలాలు లేవు. అదృష్టం కొద్దీ ఇక్కడ ఈ స్థలం ఉండటం జరిగింది కాబట్టి ఈ స్థలాన్ని ఇక్కడ వినియోగించుకునే విధంగా నేను కానీ రామ్మోహన్ రావు కానీ ఇద్దరం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కాలనీ వాసులకి చక్కటి క్రీడా వసతులు ఉండే విధంగా చేస్తానికి కృషి చేస్తాం. నిన్నటితో రాష్ట్రానికి సంవత్సరంన్నర క్రితం పేడ విరుగుడైతే నిన్నటితో విజయవాడ కార్పొరేషన్కి ఉన్న పేడ చెద అన్నీ విరుగుడని ఎన్నో రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్తున్నారు. నన్ను కానీ రామ్మోహన్ రావు కానీ బోండా గారిని కానీ సుజనా చౌదరి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది కాబట్టి మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో కూర్చొని విజయవాడకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ స్ట్రామ్ వాటర్ కానీ తాగునీటికి కానీ వచ్చే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెబుతారు, ఏది చేసినా వచ్చే 30 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేయమన్నారు. మేము డిపిఆర్లు రెడీ చేసాం, అన్నీ చెక్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కాలువల్లోకి వచ్చే డ్రైన్స్ను కూడా మినీ ఎస్టీపీలు పెట్టాలని మేము డిపిఆర్లో కూడా పెట్టించాం. కాబట్టి త్వరలో విజయవాడ నగర వాసుల కోరిక అందమైన నగరంగా, చక్కటి నగరంగా అమరావతి వచ్చేలోపే 2 సంవత్సరాల లోపల ఇక్కడ ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారం విధిగా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. వెటర్నరీ కాలనీలో ఉన్న చక్కటి పార్కు అనేక మంది ఆహ్లాదకరంగా ఇక్కడ పిల్లలు ఆడుకోవటం కానివ్వండి, లేదా పెద్దలు వాకింగ్ చేసుకోవడం కానివ్వండి, ఒక క్రమమైన విధానంలో ఆ పార్కును అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దాని పక్కనే వీళ్ళకి సంబంధించిన స్థలంలోనే గతంలో కేంద్ర ప్రభుత్వానికి యూత్ సంబంధించిన బిల్డింగ్ నిర్మాణానికి గవర్నమెంట్ తీసుకుని వాళ్ళు నిర్మాణం చేపట్టడం, ఆ బిల్డింగు శిథిలావస్థలో ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి దాన్ని తీసేయడం జరిగింది. ఈ ఉన్న ఖాళీ స్థలాన్ని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి, పెద్దలు వాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్థలాన్ని వాడుకుని చుట్టూ భద్రత ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న అవకాశాలని చూడటానికి నేను ఎంపీ గారు అదేవిధంగా స్థానికులందరూ కూడా కలిసి మా కార్పొరేటర్ గారు సాంసరావుతో కలిసి ఇక్కడ చూడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక షటిల్ కోర్టు లేదా చిన్న ఎక్కడ కూడా నిర్మాణాలు భారీ నిర్మాణాలు లేకుండా ఒక షటిల్ కోర్టు లేకపోతే పికిల్ బాల్ కోర్టు లేదా వాళ్ళకి ఇష్టమైన కోర్టులు ఏర్పాటు చేసుకోవటం, చుట్టూ మాత్రం పబ్లిక్కి వాకింగ్కి అవకాశం ఉండే విధంగా చేసుకోవటం, చుట్టూ గోడలో ఫెన్సింగ్ వేసి ఎవరు బయట నుంచి వచ్చి లోన్ రేత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు చేసే అవకాశం లేకుండా చేయడం, వీటి కోసం చూసి పరిశీలన చేయడం జరిగింది. ఖచ్చితంగా స్థానికుల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ ఎప్పుడూ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ స్థలాన్ని ఆహ్లాదం కోసం వినియోగించాలని నిర్ణయించడం జరిగింది.